నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత 2016లో మొదలైనటువంటి రైతు భరోసా, అంటే ఇప్పుడు రైతు భరోసా గత ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ప్రభుత్వం రైతు బంధు కింద ఇచ్చింది. 2016 నుంచి ఏ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు రైతు బంధు పడుతూ వస్తున్నది. తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మొదటి విడత వేసారు. మొదటి విడత వేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 2.5 సంవత్సరాలలో 5 సార్లు వేయాల్సిన దాంట్లో 3 సార్లు పంగనామం పెట్టింది రైతులకు. దీని మీద శ్రీధర్ బాబు గారిని అడిగితే ఆయన ఏమన్నారో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి చూడండి. ఇక నడుస్తుంది కదా, అన్నిటికీ నడుస్తా ఉంది. వి డిడ్ స్టాప్ ఇట్, అది నడుస్తా ఉంది. అరకొరం ఎవరికైనా పడకుంటే చెప్పండి, వారు కూడా చూస్తాం. 2 సార్లు పడ్డదా? అంటే 2 సార్లు పడ్డదా? సార్ శ్రీధర్ బాబు గారు అంటే ఒక జర్నలిస్ట్ అడుగుతాడు, రాదు సార్ మరి రైతు భరోసా ఏమన్నా వేసే ప్లాన్ ఉందా? నడుస్తుంది కదా, అన్నిటికీ నడుస్తుంది కదా. వి డిడ్ంట్ స్టాప్ ఇట్. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు సార్. రైతు భరోసా ఎప్పుడు సార్ అని అడిగినాం. రైతు భరోసా సార్ ఎప్పుడనే ఆ జర్నలిస్ట్ అడిగితే నడుస్తుంది కదా, పడుతున్నాయి కదా, మరి ఏంది ఎవరికైనా అరాకూర పడకపోతే ఏ పూరి పెట్టిద్దాం లిస్ట్లో అరాకూర. తర్వాత లేదు సార్ ఇప్పటివరకు 2 సార్లు వచ్చింది, 3 సార్లు పంగనామం పెట్టిరు అంటారు. లేదు లేదు నడుస్తూ ఉన్నది, 2 సార్లు పడ్డదా మీకు? ఎంత హాస్యాస్పదంగా మారిపోయింది రైతు భరోసా అనేది అంటే శ్రీధర్ బాబు గారి నవ్వులోనే తెలుస్తుంది. కనీసం 2.5 సంవత్సరాలలో ఇప్పటి వరకు కేవలం 2 సార్లే పడింది. రీసెంట్గా ఒక కేసీఆర్ బయటకు వచ్చే రోజు ముందు రోజు 1 ఎకరం వేసిర్రు. మిగతా 5 ఎకరాల లోపలికి వేద్దామన్నా కానీ మిగతా 4 ఎకరాలకు ఏమైనాయి? మరి ఎకరానికి వేసిరు, ఆపేసిరు. రైతు భరోసా ఎక్కడ సార్ అంటే సింపుల్గా అరాకొర మందికి పర్లేదు, అరాకొర వేసాం. ఇప్పటికీ జూన్ వచ్చింది, మృగశిర కార్తి స్టార్ట్ అయింది. రోహిణి మృగశిర కార్తి నిన్న నుంచి మొదలైంది. ఇప్పటి వరకు రైతు భరోసా లేదు. జనవరిలో వేయాల్సినటువంటి యాసంగి పంటకు సంబంధించినటువంటి డిసెంబర్లో రావాల్సినటువంటి యాసంగి పంట రైతు భరోసా ఇప్పటి వరకు పడలే. ఇప్పుడు రైతు భరోసా పడాలా? ఇప్పుడు నాట్లేసేటువంటి కాలం, ఇప్పుడు దుక్కి దున్ని పంట పండించేటువంటి కాలం, వర్షపు తొలకరి జిల్లులు పడేటువంటి సందర్భం. కోయిల కూస్తే ఎద్దు అనుకుంటుందంట. అని అమ్మ ఇంకా కాణమాకు మోస్తూనే ఉండాలి, నాతో మస్తు పని చేపిస్తారు, ఎండాకాలమే మంచిగా ఉన్నదా. కాంగ్రెస్ అల్లుడికి అట్లే అనుకున్నట్టు. వర్షం పడుతుంది, వానకాల పంట వేయాలి అనగానే అమ్మ మళ్ళీ రైతు భరోసా వేయాలరా. నేను రైతు భరోసా వేయాలి. ఇప్పటికి ఎన్నిసార్లు వేసిర్రు? శ్రీధర్ బాబు గారు మీ నవ్వుకు కారణమేంది? రైతులకు సంబంధించినటువంటి మక్కలు, ఒడ్లు ఇంకా కల్లాలల్లా, ఐకేపీ సెంటర్లల్లా, రోడ్ల మీద అట్లే ఉన్నాయి. ఎట్లుండే తెలంగాణ ఈరోజు ఎట్లయింది? తెలంగాణ పడ్డది కదా, అరాకొర పర్లేదు అంటే అరాకొర అనేది ఎన్ని లక్షల ఎకరాలకు పర్లేదు. అక్షరాల 6,000 రూపాయలు ఎకరానికి వేస్తున్నటువంటి మీ ప్రభుత్వం రైతు భరోసా మీద తుంగలో తొక్కి రోజుకు మైమరిపించి మర్చిపోయే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. రైతు భరోసా ఎక్కడా? ఎంతమంది అకౌంట్లలో రైతు భరోసా వేసిర్రు? గతంలో మీరు వేసినటువంటి కేసీఆర్ మీటింగ్ సమయంలో 1 ఎకరాకి వేసినటువంటి మీరు ఇంకెన్ని ఎకరాలకు వేసిర్రు?
ఒకసారి ఒకటి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? 10 ఎకరాల లోపలనే వేస్తామన్నారు కదా. కేసీఆర్ 100 ఎకరాలకు ఇచ్చిన మేము అట్లా కాదు, దానికి ఒక శాటిలైట్ పద్ధతిని చేస్తాం, భూమాత పోర్టల్ని తీసుకొస్తాం, దానికి ఎవరు వ్యవసాయం చేస్తున్నారు లేదని గుర్తిస్తాం, కౌలు రైతులకు 12 సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం అని చెప్పింది మీరే కదా సార్, మీరే కదా. మరి ఈరోజు ఎందుకు జాప్యం జరుగుతూ ఉన్నది? ఏమనంటే డబ్బులు లేవు, పైసలు ఉత్తగా వచ్చినాయా, పైసలు పుణ్యానికి వచ్చినాయా, ఏం మాట్లాడుతురు? కల్లాలలో ఉన్నటువంటి ధాన్యం కల్లాలనే ఉన్నది. ఏమనంటే కేంద్రం మీద దొబ్బే ప్రయత్నం. రైతు భరోసా ఇప్పటికీ ఒక ఎకరానికి వచ్చేసి 6,000 రూపాయలు, అంటే ఒక ఎకరం లెక్కనే లెక్క పెట్టుకుందాం. ఒక్కొక్క రైతుకు వచ్చేసి దాదాపు 3 పర్యాయాలు, అంటే 18,000 రూపాయలు ఒక ఎకరాకు ఉన్నటువంటి రైతుకు అప్పు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అరాకొర కాదు. మరి అరాకొర అనుకున్నప్పుడు మీ జీతాలు బంద్ చేసుకోరి, మీ ఎమ్మెల్యేలు ఎంపీలై మీ జీతాలు బంద్ చేసుకోరి, మీ ఎక్స్పెన్సెస్ అన్ని అలయన్స్లన్నీ తీసేసుకోరి. రైతు భరోసా అనగానే పడుతుంది అరాకొర, అట్లానే ఉంది, 2 సార్లు పడ్డదా? నిరంతర ప్రక్రియ కదా సార్, నిరంతర ప్రక్రియ. మరి ఇప్పుడు తొలకరి చిల్లులు పడుతున్నాయి, మరి ఎప్పుడు వేస్తారు రైతు భరోసా? ఈసారి అన్న వేస్తారా, ఈసారి పంగనామం పెడతారా? మీ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు జీతాలు ఇచ్చుకోనికే పైసలు ఉంటాయి. 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తామని చెప్పేసి దాని మీద మీరు డబ్బు పెట్టడానికి ఉంటుంది. ఎస్టీబీ ప్లాన్ల కోసం మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చూడు బాగానే ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ రైతుల దగ్గరికి వచ్చేసరికి ఒడ్లు కొనలేం, మక్కలు కొనలేం, రైతు భరోసా ఇయ్యలేం. ఎవరికి వేస్తారు రైతు భరోసా? ఎవరికి ఇస్తారు? కనీసం 5 ఎకరాల లోపంలోకి ఇస్తాం, లేదు 2 ఎకరాల ఉన్నోళ్ళకి ఇస్తాం, క్లారిటీ ఇవ్వండి కదా. మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ ఈరోజు తుంగల దొక్కిరు. నిరంతర ప్రక్రియ ఏం నడుస్తలేదు. ఎంత సింపుల్గా నవ్వుతా ఉన్నారు ఆయన. రైతును రాజు చేస్తున్నటువంటి రాజ్యం కాంగ్రెస్ పార్టీ కదా. సరే, గత ప్రభుత్వం చేయలేదన్నారు, మీరు చేస్తానన్నారు. మరి ఇప్పుడు రైతు రాజుగా ఉన్నాడా, శివమై బొందల గడ్డలో ఉన్నాడా? మక్కలు ఇవన్నీ కొనకుండా రోడ్ల మీద అకాల వర్షాలు కురిస్తే మొలకెత్తుతున్నటువంటి సందర్భం కదా. శ్రీధర్ బాబు గారు సమాధానం చెప్పాలి అన్నిటికీ. 80% కొన్నాను కొంతమంది, 70% కొంతమంది కొంతమంది. గతం కంటే ఇప్పుడు పంట ఎక్కువ పండింది, మేము ఎక్కువ కొన్నాం, అయిపోయింది, లిమిట్ అయిపోయిందని కొంతమంది. రైతుని ఏం చేయాలనుకో, నిండా ముంచడానికి రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. రైతు భరోసా లేదు, పెన్షన్లు లేవు, ఇవి ఇచ్చినటువంటి హామీలు అన్ని తుంగల దొక్కిరు, మూసిలో దొక్కినట్టు రప్ప. రైతు భరోసా ఒక పేద రైతుకు ఎంతో ఆపదలు ఉన్నటువంటి రైతుకు ఎన్నో సందర్భాలలో కాపాడినటువంటిది. అది ఫీజుల విషయంలో కావచ్చు, యూరియా విషయంలో కావచ్చు, ఫెర్టిలైజర్ విషయంలో కావచ్చు. ఆ ట్రాక్టర్ ఖర్చు అన్న వెళ్ళిపోతుంది. 5 ఎకరాలు ఉన్నోనికి 30,000 వస్తే 30,000 ట్రాక్టర్ ఖర్చు, యూరియా ఖర్చు, ఫెర్టిలైజర్ ఖర్చు, దానికి ధాన్యం ఖర్చు, ఇదాన్ని ఖర్చులోకి వస్తుండే. ఎక్కడా లేకుండా నట్టేట రైతును ముంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ కాదా? చెప్పుని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో. ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి రాక్షస పాలన చేస్తుంది అనేది కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. నిజంగా ఇందిరమ్మ రాజ్యంలో రైతులు సుభిక్షంగా ఉన్నారా? రైతులకు సమయానికి భరోసా పడ్డదా? ఇప్పటికీ కొనుగోలు అయినటువంటి ధాన్యం ఎంత? ధాన్యం అమ్ముడు పోకుండా రోడ్ల మీద ఉన్నటువంటి ధాన్యం రైతుల పరిస్థితి ఏంది? రైతును రాజుగా చేస్తున్నటువంటి మాట నిజమా అబద్ధమా? కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్.